టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, పువ్వు అండ్ మిరియాలు, కొంచెం ఇలాచీ అండ్ సాల్ట్ అండ్ కారం పౌడర్ అనేది మనం ఇందులోనే వేసేసుకోవాలి కర్రీకి సరిపోయినంత. అప్పుడు దీన్ని మనం రఫ్గా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది బాగా పౌడర్ అయిన తర్వాత ఇందులోని మనం తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది సైడ్కి ఉంచుకొని ఇంత చికెన్ కూడా తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనమేమో ఒక కళాయిలోని కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత వాటర్ గట్ట ఇంకా మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది కదా, ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి ఉంచుకున్న ఆ మసాలా అనేది వేసుకోవాలి. ఆ మసాలా కూడా బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.